ఈ ముసలి వ్యక్తి స్నైపర్ రైఫిల్ ని సిద్ధం చేసి ముందున్న ముగ్గురు వెధవల్ని లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ వారి తలల్ని కాల్చలేదు. బదులుగా యువకుడు రహస్య భాగాన్ని కాల్చేశాడు. ఆ వ్యక్తి పందులా అరుస్తూ ఉన్నాడు. పని పూర్తయిన తర్వాత ముసలి వ్యక్తి స్నైపర్ రైఫిల్ ని దాచి కోటు ధరించి ప్రశాంతంగా కిందకి వచ్చాడు. ఎవ్వరూ లేనప్పుడు తన పాకెట్లోని బుల్లెట్లను విసిరేశాడు. సాధారణంగా అతను తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి చదరంగ మాటను చూస్తున్నాడు. త్వరలో మరో వ్యక్తి తనే నెక్స్ట్ టార్గెట్ కావచ్చని ఆందోళన చెందాడు. తన లగేజ్ ని వేగంగా ప్యాక్ చేసి నగరాన్ని వదిలేందుకు సిద్ధమయ్యాడు. కానీ అతనికి తెలియదు ముసలి వ్యక్తి అతని కోసం వేచి ఉన్నాడు. ఈసారి కూడా ముసలి వ్యక్తి నేరుగా చంపలేదు. అతను గ్యాస్ ట్యాంకును లక్ష్యంగా చేసి కాల్చాడు. కారు పేలిపోయింది. ఆ వ్యక్తి సమయానికి దిగి తప్పించుకున్నా కూడా అగ్నితో తీవ్రంగా కాలిపోయాడు. ఫైర్ డిపార్ట్మెంట్ స్థలానికి చేరుకున్నప్పుడు ముసలి వ్యక్తి తన వస్తువులను వదిలి కిందకు వచ్చి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు. ఆ వ్యక్తి పాఠం నేర్చుకున్నట్లు ఖచ్చితంగా తెలిసిన తర్వాత అతను తిరిగి వెళ్లిపోయాడు. ఇవన్నీ చూసిన పోలీస్ చీఫ్ ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే అతని కుమారుడు కూడా ముసలి వ్యక్తి మనవరాలపై దాడి చేసిన వారిలో ఒకడు. అతను త్వరగా ఇంటికి వెళ్లి తన కొడుకును బయటికి రాకూడదని చెప్పాడు. ఆ తర్వాత అతను తన బృందంతో ముసలి వ్యక్తి ఇంటికి శోధించడానికి వెళ్లాడు. తగినంత ఆధారాలు లేక చీఫ్ అతన్ని హెచ్చరించాడు తన కొడుకు జోలికి రావద్దని. కానీ మాట ముగిసే ముందే ముసలి వ్యక్తి విషాదంగా అదప్పటికే జరిగి ఉండొచ్చని చెప్పాడు. చీఫ్ ఆందోళన చెంది ముసలి వ్యక్తికి భాగస్వాములు ఉన్నారని భావించి తన కొడుకును తనిఖీ చేయడానికి ఇంటికి పరిగెత్తాడు. కానీ తలుపు ఎంత తట్టినా తీయట్లేదు. అతను గన్నును తీసి తలుపులు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ అంతలో ఒక బుల్లెట్ అతన్ని తాకింది. ఇతర అధికారులు చేరుకున్నప్పుడు షూట్ చేసింది భయంలో ఉన్న తన కొడుకే అని తేలింది. ముసలి వ్యక్తి తన కోసం వచ్చాడని భావించి తన మంచి తండ్రిని కాల్చేశాడు. మరోవైపు ముసలి వ్యక్తి ఇప్పటికీ తన మనవరాల గురించి చింతిస్తూ ఉన్నాడు. చివరికి సంతోషంగా ఉన్న తన మనవరాలను చూసి శాంతించాడు.